వెల్కమ్ టు పూరా లోకల్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మహిళలు రాఫెల్ లాంటి యుద్ధ విమానాలే నడుపుతుంటే ఆర్మీ లీగల్ బ్రాంచ్ లో ఆడవాళ్లను ఎందుకు తీసుకోవట్లేదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జడ్జ్ అడ్వకేట్ జనరల్ పోస్టులో మహిళలు తక్కువగా ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ పోస్టుల్లో 50% మహిళా కోటా నిబంధన ఉన్నప్పటికీ ఎందుకు మహిళల్ని నియమించట్లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇద్దరు మహిళా ఆర్మీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ దీపాంకర్ దత్తా, మన్మోహన్ నేతృత్వంలో ధర్మాసనం ఈ నెల 8న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ ఇద్దరు మహిళా అధికారులు జేఏసీ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షలో వరుసగా 4-5 ర్యాంకులు సాధించారు. మగవాళ్ల కంటే మెరిట్ ఎక్కువగా ఉన్నప్పటికీ తమకు పోస్టులు కేటాయించలేదని ఆరోపించారు. మహిళలకు కేటాయించిన పోస్టులు తక్కువగా ఉన్నాయని చెప్పి తమను ఎంపిక చేయలేదని, మొత్తం 6 పోస్టుల్లో మహిళా కోటా ఖాళీ లేవంటూ తమను అపాయింట్ చేయలేదని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ ఎయిర్ ఫోర్స్ లో మహిళలకు రాఫెట్ ఫైటర్ జెట్లు నడిపేందుకు పర్మిషన్ ఉన్నప్పుడు జేఏజీలో ఎక్కువ మంది మహిళలను ఎందుకు అనుమతించట్లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. జెండర్తో సంబంధం లేకుండా అన్ని న్యూట్రల్ పోస్టులే అయినప్పుడు మహిళలకు తక్కువగా ఎందుకు కేటాయిస్తున్నారని నిలదీసింది. కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాటి కోర్టుకు వివరణ ఇచ్చారు. ఆర్మీలో ఆడవాళ్లు, మగవాళ్లు వేరువేరు సర్వీస్ సెలక్షన్ బోర్డుల ద్వారా ఎంపికవుతారని తెలిపారు. ఇందులో వీళ్లు టోట్ గన్స్, మల్టిపుల్ ర్యాకెట్ లాంచర్లను ఎలా నిర్వహించాలో నేర్చుకుని కాంబాట్ రోల్ మెయింటెనెన్స్ చేస్తారని వివరించారు. మహిళలు కాంబాట్ రోల్ కు సిద్ధం కారని కూడా చెప్పారు. అందుకే సెలక్షన్ ప్రాసెస్ లో వేరువేరు ఎంపికలు అవసరమైతాయని కోర్టుకు వివరించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.